ఐపీసీ 498 దీన్ని బిఎన్ఎస్ 85 అంటాం. ఈ సెక్షన్ మీద చాలా కేసులు ఫాల్స్ అలిగేషన్స్ ద్వారా మాత్రమే నమోదవుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. కానీ మీకు కేసుని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఒక వ్యక్తి, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 109 రోజుల పాటు జైల్లో దుర్భర జీవితాన్ని గడపడం జరిగింది. తనే కాదు, తన తండ్రి కూడా సుమారుగా 103 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. గడిపిన తర్వాత పోనీ అక్కడితో నిజంగానే వీళ్ళు చేశారంటే తర్వాత తెలిసినటువంటి విషయం పోలీసుల యొక్క విచారణలో అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేశారు అని చెప్పి ఇందులో సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడడం జరిగింది. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొన్న యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అటు మానసికంగా, శారీరకంగా, సమాజంలో కూడా అనేక రకాల ఆరోపణలతో పూర్తిగా చితికి శల్యమైపోయినటువంటి స్థితికి అయితే రావడం జరిగింది. షాహిబ్ బన్సల్ అనేటువంటి ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి 2015 డిసెంబర్లో శివంగి అన్నటువంటి ఒక ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత కొన్ని వాళ్ళిద్దరి మధ్య వైవాహిక అంతరాల మధ్య కొంత డిస్టర్బెన్స్ వల్ల 2018లో వాళ్ళు విడిపోవడం కూడా జరిగింది. విడిపోయిన తర్వాత సదరు మహిళమని ఖాళీగా కూర్చోక ఏం చేసిందంటే అటు ఢిల్లీ, యూపీ మొత్తం అన్ని వైపులు కలిసి సుమారుగా 25 రకాల కేసులు పెట్టడం జరిగింది. అందులో 498 అంటే బిఎన్ఎస్ 85 ప్రకారం మాట్లాడుకుంటే ఈ చట్టం కూడా పెట్టడం జరిగింది. అనేక రకాల కేసులు పెట్టి అతన్ని మానసికంగా చాలా హింసించడం జరిగింది. ఈ సాహిబ్ బన్సల్ కేసు ఒక విషయం కాదు, ఈ శివంగి సాహిబ్ బన్సల్ మాత్రమే కాదు, చాలా మంది ఈరోజు మోర్ దాన్ 90% ఆఫ్ కేసుల్లో మహిళలు కావాలని ఈరోజు పురుషుల్ని సాధించడం జరుగుతుంది. కేవలం ఈ ఒక్క చట్టాన్ని ఆసరా పెట్టుకొని నిజంగా చట్టం ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ వైపు లేకుండా అటు తన భర్త తరపు బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేయాలని కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో వాళ్ళ మీద అనేక కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో అవి కానీ ఫాల్స్ అలిగేషన్స్ అని తెలితే మీ పైన కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయనే విషయం మీకు తెలుసా? ముందుగా ఐపీసీ 211 అంటే ఫాల్స్ అలిగేషన్ చేస్తున్న విషయం మీద ఐపీసీ 211 పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫాల్స్ రాంగ్ అంటే అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, రాంగ్ అఫిడవిట్స్ ఇవ్వడం, రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు 181 నుంచి 193 కూడా ఉంటుంది. దీనికి సుమారుగా 7 years పాటు కూడా పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా డిఫమేషన్ ఉంది. డిఫమేషన్ అంటే మీకు సుమారుగా దానికి కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఉంది. పెర్జురీ అంటారు. పెర్జురీ అంటే అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం కోర్టులో, అబద్ధపు సాక్ష్యాల్ని చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటి ద్వారా ఒకటి గుర్తుపెట్టుకోండి, 498A అన్నటువంటి ఒక కేసును మీరు పోలీస్ స్టేషన్కు గుమ్మాలెక్కి మీరు మీ భర్తను సాధించాలనుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే సెక్షన్లో కూడా మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అవి కూడా అమల్లోకి రావాలని అయితే యాజ్ ఏ అడ్వకేట్గా నేను కూడా కోరుకుంటాను. నాకు వచ్చే చాలా కేసుల్లో చాలామంది ఇలాంటి బాధితులు చెప్తుంటారు, సార్ మేము ఏమీ చేయలేదు, అయినప్పుడు కూడా అనేక ఇబ్బందులు గుర్చేస్తుంది నా భార్య అని అంటుంటారు. సో డియర్ ఫ్రెండ్స్, వీటి మీద మనం సమిష్టిగా మనం ఒక చట్టాలు కూడా మనం వెసులుబాటుకు చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్,